నమస్తే. పాషా గారు, సాంబశివరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఆనాడు సాంఘికంగా ఆర్థికంగా కొనసాగిన దోపిడీలో విలవిలలాడిన ప్రాణాలర్పించిన ప్రజలు ఆ హింసకు తట్టుకోలేక ప్రాణాలు దింపెట్టినటువంటి నిరుపేదలంతా ఏకమై సాంఘిక ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ గ్రామాలలో గుమికూడి జతకట్టి వ్యతిరేకించటానికి సమాయత్తమైనటువంటి దశలో కమ్యూనిస్టు పార్టీ వారందరికీ అండగా నిలబడి వారిని సాయుధులుగా తయారు చేసుకొని నిర్వహించినటువంటి పోరాటం ప్రపంచ చరిత్రలోని మహత్తరమైనది. ఈనాటికి మనందరము ఆ పోరాటంలో ప్రాణాలర్పించినటువంటి వీరులను స్మరించుకుంటున్నాము అంటే నిజంగా మన పార్టీనే కాక మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ రోజుని చాలా గొప్పగా భావించి విస్తృతంగా మాట్లాడుకోవటం, ప్రచారం చేసుకోవటం జరుగుతుంది అంటేనే సామాన్యుడు నిర్వహించినటువంటి ఆ పోరాటం ఈనాటి తరానికి, రేపటి తరానికి ప్రేరణ, గొప్ప స్ఫూర్తి కూడా. ఆనాడు మొత్తం 5 కోట్లకు పైగా భూమి ఉంటే తెలంగాణ ప్రాంతంలో 60% భూమికి శిస్తు కడుతూ వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులున్నారు. 30% భూస్వాముల జమీందారుల చేతులలో ఉంది. 10% నవాబు కుటుంబానికి ఉపయోగించుకోవటానికి వీలుగా తీసుకోబడినటువంటి భూమి. ఇంత భూమితో నవాబు ఒక్క సంవత్సరానికే 2 కోట్ల ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి ఆ పరిస్థితి. ఇది కాక వెట్టి చాకిరీతో రైతులు ముందుగా జమీందార్ల, భూస్వాముల పొలాలు దున్నిన తరువాతనే వారి పొలాలు దున్నుకొని సాగు చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరీని రద్దు కావాలి అని భూమి కోసం, భుక్తి కోసం సాగినటువంటి ఆ పోరాటంలో వేలాది మంది, లక్షలాది మంది సన్న చిన్న రైతులకు, అట్లాగే కౌలు రైతుల రక్షిత చట్టం ద్వారా వారి చేతులలోకి భూమి వచ్చింది అంటే కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ఈ మహత్తర పోరాట ఫలితమే. ఈనాటికి కూడా కౌలు రైతుల సమస్య కొనసాగుతున్నప్పటికీ ఈ రోజున ప్రభుత్వాలు తెలంగాణ సాయుధ పోరాటం తరువాత పాలన కొనసాగించిన రాష్ట్రాల్లో, దేశంలో పాలకుల యొక్క ఆర్థిక విధానాల వల్ల ఈరోజు నిరుపేదల చేతులలో కనీసం 1 ఎకరం కూడా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు 91.4% మంది రైతులు ఉన్నారు మన దేశంలో. అందుకోసమే ఆనాటి పోరాట స్ఫూర్తితో, ప్రేరణతో ఈ రోజున 91% ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల, కౌలు రైతుల యొక్క రక్షణ కోసం, వారికి ఈ మాత్రం భూమి అయినా దక్కటానికి వీలుగా ఈనాడున్నటువంటి పాలకుల ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తరిమి కొట్టడానికి సిద్ధం కావటమే ఆనాటి పోరాటంలో నేల కొరిగిన, ప్రాణాలర్పించినటువంటి వీర యోధులకు, వీరులందరికీ కూడా మనము నిజమైన నివాళి ప్రకటించిన వాళ్ళమవుతామని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. ఈ రోజున ఐలమ్మ గారికి ఆమె పేరును మహిళా విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం సంతోషకరమే. అయితే ఆరుట్ల కమలాదేవి గారిని, అట్లాగే మల్లు స్వరాజ్యం గారిని, ఇంకా అనేక మంది మహిళా నాయకురాళ్ళు ఆ రోజున సాయుధులై పోరాడారు. వాళ్ళకు సంబంధించి కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలపటానికి వీలుగా ఈ పాలకులు చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తాను.